హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కవర్ చేయబోతున్నా. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కన్ఫామ్గా మిస్ అయిపోతారు అండ్ స్కిప్ చేసేంత ల్యాగ్ కూడా ఉండదు వీడియోలో. సో ముందుగా హెడ్సప్ ఇస్తున్నా. 3 పాయింట్లు కవర్ చేయబోతున్నా. తేజస్విని గౌడ గారు రాబోతున్నారా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు వస్తున్నారు, ఏ వీక్లో వస్తున్నారు? నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్ల గురించి నేను మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎలాగో వస్తున్నారు. వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులు హౌస్లో ఉంటారు, ఏ వారంలో అడుగు పెడుతున్నారు? ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్లు ఈ వీడియోలో సుత్తి లేకుండా కవర్ చేయబోతున్నా. తేజస్విని గౌడ గురించి కూడా వెరీ క్రేజీ అప్డేట్ ఉంది. సో స్కిప్ చేయకండి. ఆ టాపిక్ నేను ఎక్కడ మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. అది ముందుగా ఎక్స్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడదాం. నిన్న వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదా, ప్రతి సీజన్లో నుంచి 2-3 అప్రోచ్ చేయరు. ఆ 2-3లో నుంచి ఒకరు కన్ఫర్మ్గా వస్తారు. వాళ్ళు వచ్చి పర్మనెంట్గా అంటే 15 వారాలు ఆడడానికి అయితే రావట్లేదంట. నిన్న నైటే నాకు అప్డేట్ వచ్చింది. వాళ్ళు అలాగని చెప్పి 12వ వారం 13వ వారం కూడా రారంట. వాళ్ళు షో స్టార్ట్ అయిన 2-3 వారాల్లోనే వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళని యాజ్ ఏ మెంటార్ కింద, యాజ్ ఏ సంచాలక్ కింద, ఇంకేవాలంటే జడ్జిల కింద, మినీ జడ్జెస్ కింద, బిగ్ బాస్ మెయిన్ జడ్జి అలాగా వాళ్ళని హౌస్లో పెట్టి వాళ్ళతో ఏం లేదు, వాళ్ళతో పుల్లలు పెట్టించడమే బిగ్ బాస్ పని. బిగ్ బాస్ సీజన్ 8 హిందీ చూడండి, మీకు అర్థమైపోతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. బికాస్ టీమ్ కూడా ఆల్మోస్ట్ సేమ్. సో ఈ 7-8 మంది వస్తారు కదా, వీళ్ళు వచ్చి వీళ్ళు మెంటర్షిప్ ఏమంటారు, ఇప్పుడు గేమ్స్ పెట్టినప్పుడు ప్రతి గేమ్లో సంచాలక కింద పెడతారు కదా, ఇంకా సంచాలకులు వీళ్ళే ఉంటారు. వీళ్ళే ఉండి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. ఎలా రూల్స్ పెడతారంటే ఒక్కొక్క ఎక్స్ కంటెస్టెంట్ ఒక 2 పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ టీం కిందలాగా, వాళ్ళు మెంటర్ చేస్తారు అలాగా. సో అలా మెంటర్ చేసినప్పుడు ఈ మెంటర్ ఇంకో మెంటర్తో గొడవ అవ్వచ్చు, ఆ కంటెస్టెంట్ మెంటర్ ఈ కంటెస్టెంట్ గొడవ, అలా బోల్ రచ్చలు అవ్వబోతాయి కదా. అలాగే నామినేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. కానీ వీళ్ళని ఎవరో నామినేషన్ వేయకూడదు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతారు. 2-3 వారాలే ఉంటారు. ఉండి ఎంత పుల్లలు పెట్టాలో అంత పుల్లలు పెట్టేసి షో మైలేజ్ పెంచేసి నీట్గా వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు 24/7 వీళ్ళతోనే ఉంటారు ఆ 3 వారాలు. అది కామెడీ. సో మంచి కంటెంట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ కాన్సెప్ట్ మీద. వీళ్ళు 3వ వారం 2 వారంలో రావడానికి హై ఛాన్స్ ఉంది. లాస్ట్లో తయారు. ఇది ఎక్స్ కంటెస్టెంట్స్ అప్డేట్. నెక్స్ట్ నిన్న అప్డేట్ చెప్పాను కదా, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఇంకో 2 నేమ్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు నేను చెప్పే నేమ్ 99.99% మీరు డే 1, నాట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, డే 1 రోజు వీళ్ళందరినీ చూస్తారు. ఆల్రెడీ ఏవీ షూట్లు కొంతమంది జరిగిపోయి, డ్యాన్స్ ప్రాక్టీసులు కూడా కొంతమంది అయిపోయి, ఈరోజు రిహార్సల్ అయిపోయి కదా, ఈరోజు ఇంకా ఏకంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇవాళ రేపు వేస్తారు. అది మనకి సాటర్డే రోజు లైవ్లోని యాడ్ చేస్తారు. నాగార్జున గారు ఎంట్రెస్ట్తో పాటు సేమ్ డ్రెస్తో వస్తారు. అది మనకి సండే టెలికాస్ట్ చేస్తారు. సో సుత్తి లేకుండా పాయింట్కి వెళ్ళిపోదాం. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ డే 1 రోజు వచ్చేవాళ్ళు. మోడల్ రవితేజ అంట, ఈయన మోడల్ కేటగిరీ నుంచి ఉన్నారు. ఫోటో పక్కన వేస్తాను చూడండి. ఈయన 99.99% వస్తున్నారు డే 1 రోజే. అండ్ నెక్స్ట్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు, ఈమె డౌట్ఫుల్ అని చెప్పాం కదా, ఈవెన్ డే 1 వస్తున్నారు, వైల్డ్ కార్డ్ కూడా కాదంట. పక్కన ఫోటో వేస్తాను చూడండి. అండ్ సోనియా ఆకుల జార్జ్ రెడ్డి మూవీలో చేశారు, యాక్ట్రస్, ఈమె కూడా వస్తున్నారు డే 1 రోజే. నెక్స్ట్ ఆదిత్య మోమ్ హీరో, ఈయన కూడా వస్తున్నారు, మంచి కంటెస్టెంట్ డే 1. విష్ణుప్రియ మంచి రెబల్ క్యాండిడేట్, ఈమె కూడా వస్తున్నారు. రితు చౌదరి గురించి కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఆమె కూడా వస్తున్నారు, మాట్లాడదాం. బట్ ఈ కేటగిరీలో కాదు. విష్ణుప్రియ వస్తున్నారు. బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈమె కూడా వస్తున్నారు ఆన్ డే 1. కిరాక్ సీత బేబీ మూవీలో సీత క్యారెక్టర్ చేశారు, అలా కొన్ని చిన్న మూవీలో చేశారు, ఈమె కూడా వస్తున్నారు ఆన్ డే 1. యష్మి గౌడ లీడ్ సీరియల్ యాక్ట్రెస్, విలన్ కింద చేశారు, హీరోయిన్ కింద చేశారు మా టీవీలోని, ఈమె కూడా డే 1 రోజు వస్తున్నారు. నైనిక డాన్సరు, డీలో కూడా చేశారు, ఈమె కూడా డే 1 రోజే వస్తున్నారు. శేఖర్ భాష వెరీ కాంట్రవర్షియల్ క్యాండిడేట్, యాజ్ ఆఫ్ నో చాలా బజ్ ఉంది, చాలా వైరల్ అయ్యారు. సో ఈ షోకి చాలా యాప్ట్ పర్సన్ అని నా ఫీలింగ్. ఈయన కూడా డే 1 రోజు వస్తున్నారు. డే 1 రావాలి అలాంటి వాళ్ళు. నెక్స్ట్ నాగమణికంట ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. చిన్నపిల్లాడు, కావాలని తెస్తున్నారు పులిహోరల కాన్సెప్ట్ కోసం అనుకుంటా, బట్ మ్యాటర్ ఉంటే ఎక్కువ వారాలు వెళ్తాడు. ఈయన కూడా వస్తున్నాడు డే 1. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అబ్బాయి నవీన్ పెళ్లి చూపులు మూవీలో సెకండ్ కమీడియన్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, స్టోరీ రైటర్, మంచి టాలెంటెడ్ పర్సన్, ఈయన కూడా డే 1 రోజు వస్తున్నారు. ఇప్పుడు చెప్పిన 13 పర్సన్స్ డే 1 రోజు మీరు చూడబోతున్నారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈసారి గ్రాండ్ లాస్ 2.2లా కాకుండా వాళ్ళు ఫస్ట్ వీకే ఒకరిని, సెకండ్ వీక్ ఒకరిని, థర్డ్ వీక్ ఒకరిని, అలా వదులుతూనే ఉంటారు 5 వారాలు. అది కాన్సెప్ట్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు వస్తున్నారా అంటే, ఇప్పుడు తేజస్విని గురించి మాట్లాడదాం. తేజస్విని గౌడ గారు రాసి పెట్టుకోండి, 99.99% వస్తున్నారు. నాకు వెరీ ట్రస్టెడ్
సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫో అది. ఇప్పుడు వరకు కావాలనే హోల్డ్ చేశారు. చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి కదా, అవి స్పెక్యులేషన్సే. అది కావాలని రియాలిటీ చెక్ అంటే బయట చెక్ ఎలా ఉందో చెక్ చేయడం కోసం అని చెప్పి టాక్ అంట. రెమ్యూనరేషన్ ఇవన్నీ సార్ట్ అవుట్ అయిపోయి బిగ్ బాస్కి రెమ్యూనరేషన్ పెద్ద మ్యాటరే కాదు. షణ్ముఖ్ సిచ్యువేషన్లోనే అది జరిగింది, శ్రీముఖి సిచ్యువేషన్లో కూడా అదే జరిగింది. వాళ్ళు తేవాలనుకుంటే ఎలా అయినా తెస్తారు, ఆరు అవసరం లేదనుకున్నా కూడా వాళ్ళని కాయగూర బ్యారలు పెట్టుకుంటారు. వాళ్ళకి తేజస్వి గౌడ గారు ఇంపార్టెంట్. అలా అని చెప్పి తేజస్వి గౌడని గెలిపించేస్తారా అంత సీన్ లేదు. స్టార్లు అయితే మాత్రం విన్ అయిపోరు. షణ్ముఖ్, శ్రీముఖే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఫైనల్ లిస్ట్ వరకు అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళు స్టార్ట్ అవ్వడం వల్ల. వాళ్ళు ఆడకపోతే 100% జనరల్ ఆడియన్స్ వాళ్ళకి ఓటేయరు. జనరల్ ఆడియన్స్ ఎవరి వైపు ఉంటారో వాళ్ళే విన్నర్ అవుతారు. బట్ తేజస్వి గౌడ వీళ్ళకి అవసరం. తేజస్వి గౌడ గారు ఒప్పుకున్నారు, బట్ ఈమె డే 1 రావట్లేదు. ఇది షాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారు. అలా అని చెప్పి వెరీ లేట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదంట, ఫస్ట్ వీక్లోనే 2వ రోజో 3వ రోజో 4వ రోజో అడుగు పెడుతున్నారు తేజస్వి గౌడ గారు. 99.99%. ఇది ఫస్ట్ నేనే చెప్తున్నా. దరిద్రానికి కానీ ఆ 1% రాకపోతే మీకు 100% రైట్ ఇచ్చాను. మీకు నచ్చిన భాషలో తిట్టుకోండి, నేను చేయలేను. నాకు వచ్చిన వెరీ వెరీ ట్రస్టెడ్ సోర్స్ నుంచి రేపో ఎల్లుండి వేరేమని చెప్పినా కూడా ఆశ్చర్యపోకండి. అట్ ద సేమ్ టైం చిన్న హెడ్సప్, ఒకవేళ రాకపోతే ఏమనుకోకండి. బట్ 99.99% వస్తున్నారు. డే 1 కాదు, డే 2, డే 3, డే 4 యాజ్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ డే 2లో పెట్టిన. ఇది తేజస్వి గౌడ గారు అప్డేట్. నెక్స్ట్ రితువ్ చౌదరి కూడా 2nd వీక్ ఆర్ 3rd వీక్ రావడానికి హై ఛాన్స్ ఉంది యాజ్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇంద్రనీల్ గారు కూడా వస్తున్నారు. ఆ రీజన్స్ అన్ని సొల్లు రీజన్స్, ఆయన వస్తున్నారు యాజ్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో వీళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారు. ఇంకొకరు ఎవ్వరూ ఉన్నారు, ఒక్క నిమిషం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళ పేరు కూడా చెప్పేస్తాను. అంతే, అక్షిత అని ఉన్నారు కదా నీతోనే డ్యాన్స్, ఆమె ఇంకా 50-50 ఉంది. 50-50 చెప్పను, ఇప్పుడు వరకు 100% కన్ఫర్మ్ అయినవి చెప్తున్నా. ఇందాక చెప్పిన 13 పేర్లు డే 1, ఇప్పుడు చెప్పిన 3 పేర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇంకా ఉన్నాయి 2-3 పేర్లు. అండ్ ఎక్స్ కంటెస్టెంట్ల గురించి చెప్పాను కదా, వాళ్ళు కూడా ముందే వదిలేస్తారు. వాళ్ళ మెంటార్ల కింద, సంచాలక కింద ఉన్న కంటెస్టెంట్లని సెగ్రిగేట్ చేసుకుని టీంలో స్ప్లిట్ చేసి నానా గొడవలు పెట్టేసి వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది అదే కదా. సో ఇది అప్డేట్. అందుకే టూ మచ్ ఆఫ్ ట్విస్ట్లు టర్న్లు అన్నారు కదా నాగార్జున, ఆ ట్విస్ట్లు టర్న్లు ఏవి కాదు. ఈ నెంబర్ ఆఫ్ వైల్డ్ కార్డులు వదిలేయడం, ఈ నెంబర్ ఆఫ్ ఎక్స్ కంటెస్టెంట్లు వదిలేయడం, ఈ మెంటర్షిప్లు, ఛాలెంజర్స్ అబ్బో చాలా ఉండబోతుంది, క్రేజీగా ఉండబోతుంది అని టాక్. సాటర్డే లైవ్ స్టార్ట్ అయిపోద్ది, మనకి సండే టెలికాస్ట్ అవుతుంది. సండే 7 PM లైవ్ స్టార్ట్ అవుతుంది. 10 o'clock అయిపోద్ది. 10:30కి నా రివ్యూ మీ దగ్గరకు వస్తుంది. మళ్ళీ సండే హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు పంచాయతీ అవుతుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరికి మంచి కాల్స్ ఉంది, ఎవరో మంచి పొటెన్షియల్ క్యాండిడేట్, ఎవరో ఫస్ట్ 2-3 వారాల్లోనే బట్టలు సర్దే బ్యాచ్ అర్థమైపోద్ది కదా. సో వాళ్ళు పడుకున్నాక క్రేజీ కంటెంట్ వస్తుంది 2 గంటలు 3 గంటలకి. ఆ వీడియో కూడా వస్తుంది. ఆ రోజే కాదు, ప్రతిరోజు 24/7 అన్ని వీడియోలు వస్తాయి, ఇంక్లూడింగ్ మిడ్-నైట్ రివ్యూస్. సో గంట కొట్టుకొని రెడీగా ఉండండి, అన్ని అప్డేట్లు వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చితే, ప్రతిసారి ఫస్ట్ చెప్దాన్ని మర్చిపోతున్నా, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం పుష్ వస్తుంది మన ఛానల్కి, మన వీడియోకి. చిన్న ఛానల్ కాబట్టి ఎక్కువ పుష్ వస్తే ఎక్కువ రికమెండేషన్స్ వస్తాయి, ఎక్కువ మందికి హోమ్ పేజ్లో పడడానికి అవకాశం ఉంది. ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్లు ఇంకా కావాలి అంటే పోస్టుల రూపంలో ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ మీద చిన్న కన్నేసి ఉంచి బై.